20 సంవత్సరాల తర్వాత కలిసిన మిత్రులకు గుడి దగ్గర ఒక చిన్న పెట్టె దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే కథ చూసేయండి. మధు, వాసు వద్దని చెప్తున్నా వినండిరా. ఇదెవరో నిదనుకొని పాతి పెట్టుంటారు. పోలీసులకు తెలిస్తే కేసు అవుతుంది. నా బ్యాంక్ ఉద్యోగం పోతుందిరా. నువ్వు బ్యాంక్ మేనేజర్ అయ్యాక ధైర్యం మొత్తం లాకర్లో పెట్టి తాళం వేసినట్టున్నావు. 20 ఏళ్ళ తర్వాత కలిసాం. ఈ అడవిలో మనల్ని ఎవరు చూస్తారా? ఆగు మధు, సీను చెప్పేది కూడా పాయింటే. ఒక రైటర్గా నా మనసు ఏం కోరుకుంటుందంటే, ఈ బాక్స్లో ఏదో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది. దీనివల్ల మన 30 ఏళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా పోయే ఒక ఐడియా దొరుకుతుంది. పిచ్చి కథ లాపవాసు, ఇందులో ఏముంటుంది? పాములు తేళ్లు పెట్టుకుంటారు. అయితే చూసేద్దాం. ఓపెన్ చేయకుండా ఇంత వెళ్తురు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సింది. వచ్చేసింది. శ్రీను, వాసు, మధు, మీరు ఈ పెట్టె తెరిచారంటే మీ జీవితాల్లో మీరు ఓడిపోయారని అర్థం. మళ్ళీ గెలవాలని ఉందా? ఇది మన లెక్కల మాస్టర్ వాయిస్ లా ఉంది. ఆయన చనిపోయి 10 ఏళ్ళు దాటింది కదా. అవునరా, కానీ ఆయనకి మన పెళ్ళి ఎలా తెలుసు? ఈ రేడియో మనతో మాట్లాడుతుంది ఏంటి? నేను ముందే చెప్పాను, ఇదేదో మంత్రతంత్రాల వ్యవహారం అని. వెళ్ళిపోదాం పదండి. భయపడకండి. ఈ 3 సీసాల్లో ఉన్నది నీళ్లు కాదు, మీ గతం. మీరు 18 ఏళ్ల వయసులో ఏ కలలు కన్నారో అవి మళ్ళీ నిజం చేసుకునే అవకాశం ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క చుక్క తాగండి. రేపు ఉదయం కల్లా మీరు అనుకున్న ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు ఆ నీళ్లు తాగాక మరుసటి రోజు ఉదయం ఏం జరిగింది? శ్రీను, మధు, వాసు వాళ్ళు అనుకున్న కళలోకంలోకి వెళ్ళారా? ఇది తెలుసుకోవాలంటే తప్పక చూడండి నెక్స్ట్ సిరీస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.